ఏముందని దూతున్నావు అక్కడ? మరి అంత గట్టిగా ఎవరైనా వింటారు? వినాలనే గట్టిగా మాట్లాడుతుంది. నువ్వెక్కడ దొరికావు నాకు? ఏ పెళ్ళమైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది, సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది. వెంట్రుకలు లేవని గొడవ పెడతావేంటి? లేవు కాబట్టే. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగలా మోసం చేయడానికి సిగ్గులేదు? ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా? ఎట్టగమ్మా? మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు. మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు. నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా? అయ్యగారి హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకెప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటే? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను. లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత ఏముంది? ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దానికి చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పావనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సిఐ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నాను సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు. చెప్పండి శాస్త్రి గారు. అతిథి 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 శాస్త్రి గారు, ఎలా ఉంది మన ట్రీట్మెంట్? నరాల్లో ఏమన్నా మూవ్మెంట్ వచ్చిందా? ఇప్పుడు పర్లేదు డాక్టర్, ఇంటి దాకా వెళ్ళగలుగుతున్నాను. అంటే కాపురం చేసేస్తున్నారు? ఇంకా అంత ధైర్యం రాలేదు. గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాను. వచ్చేటప్పుడు డోర్ జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకండి? పేర్లు అతిథి ఉంది కదా అని గెస్ట్ అపియరెన్స్ ఇవ్వకండి. వానర్లా బిహేవ్ చేయండి. ఊరుకోండి డాక్టర్. ఈ సరసాలని ఇంటి దగ్గర చేయండి. ట్రై చేస్తా. డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్, బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. శాస్త్రి గారు, నాకు వేరే పేషెంట్ వచ్చాడు, మనం రేపు కలుద్దామండి. వెయిట్ చేస్తానండి, నాకు ఇంట్లో పనే లేదు. అది నాకు తెలుసు కదా. త్వరగా చెప్పండి డాక్టర్. మీ పేరు? శివరాం గౌడ్. నా పేరు కృష్ణ భగవాన్, పక్కన ఎంబీబీఎస్ కూడా. నా హాబీస్ స్టాంపుల కలెక్షన్, కలం, స్నేహం, సినిమాలు చూడటం, అప్పుడప్పుడు ఇలాంటి పేషెంట్లు చూడటం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. మొన్నే శంకరదాదా సినిమా చూసి రిలైజ్ అయ్యాను. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. అంత టెన్షన్ పడకండి బాబు. గుండెముడి ఆ ఏసీ పెంచు. హైట్ 5'11", బ్లడ్ గ్రూప్ O పాజిటివ్. అరే నా గ్రూప్ కూడా O పాజిటివే. అయితే మీకు కూడా ఖచ్చితంగా నరాల బలహీనత ఉంటుంది. శాస్త్రి గారు, ఏమిటండి ఇద్దరు గ్రూపులు ఒకటైనప్పుడు జబ్బులు వేరే ఉంటాయా? ఆయన కూడా ఖచ్చితంగా అదే. మీరు దానికి ఫిక్స్ అవ్వండి డాక్టర్ గారు. ఆయన కూడా నాకు ఇచ్చినట్టే మంచి డోస్ ఇచ్చి ఆయన. శాస్త్రి గారు, ఆయన చేతిలో గన్ ఉంది, అది మీ వైపే ఉంది. రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పు డాక్టర్. ముందు అది లోపల పెట్టండి. మా 20 మంది డాక్టర్లు అరగంట కష్టపడి తేల్చింది ఏంటంటే మీ బాడీలోకి ఎవరో చాలా డేంజరస్ పాయిజన్ ఇంజెక్షన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసురా. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చేయకూడదో చెప్తాను. అలా కోప్పడకూడదు, అలా కొట్టుకోకూడదు, ఇలా గొద్దకూడదు. మరి ఏం చెయ్యాలో చెప్పు. దాన్ని ఏముంది, వెరీ సింపుల్. యాంటీడోస్ ఇచ్చేద్దాం. త్వరగా కంగారు పడకండి. గుండెముడి పట్టుకో ఆయన్ని. ఈయన్ని కాదయ్యా, ఆ పాయిజన్ ఎక్కించినట్టు పట్టుకో. కాంబినేషన్ ఏదో కనుక్కుంటే యాంటీడోస్ ఇచ్చేయచ్చు. అటు చెప్పాడు డాక్టర్. అయితే ఇంకో 11 గంటల్లో పోతారు. వాడు 12 గంటలని చెప్పాడు. నన్ను బోర్ అంటారు కానీ నాతో గడితే టైమే తెలీదు. చూసారా, గంట ఇట్టే గడిచిపోయింది. నన్ను బతికించరా సార్. మీకు గంటకి 200 ml బ్లడ్ స్పాయిల్ అవుతుంది. గంటకి ఫ్రెష్ బ్లడ్ ఎక్కిస్తే అప్పుడు ఏ బాధ లేకుండా బతుకుతారు. లేదంటే టార్చరే. ఆ ఏర్పాట్లు ఏవో చూసుకోండి. ఇప్పటికిప్పుడు O పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాడు ఎక్కడ దొరుకుతాడు రా? నాది అదే కదా. ఏం బాబు, ఇంతకంటే మంచి చీపుళ్ళు లేవా? వాటికి అమ్మా బంగారం లాగుంటాను. సర్లే, ఇదెంతా? 15 రూపాయలమ్మా. 20కి 2 తీసుకుంటాను కానీ ఓ చాట కూడా ఉంటే ఇవ్వు. చాటలు అయిపోయాయమ్మా. హలో, ఆ పాట ఏ సినిమాలో? చెప్పు, ఇది ఏ సినిమాలోది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రేపు ఇంకా మార్కెట్ లోకి ఇంకేం కొత్త కొత్త క్యాసెట్స్ వస్తాయో అన్ని చెప్పు. ముందు ఇవి చీపులు ఇచ్చి పంపించు. అలాగే సార్. గుడి కడుతున్నాం చందాయి. ఇదిగోండి అయ్యా.
ఏంటి 100కే గుడి వచ్చేస్తుందా? ఇంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, మీకోసమే, మీరందరూ చల్లగా ఉండాలని. 500 తీసుకో. ఏంట్రా నీ సంగతి ఏంట్రా? తీవే అమ్మా నేను ఎప్పుడే వస్తా. తీయండిరా బాబు, మీరు ఎప్పుడు వారు మేము ఎప్పుడు గుడి కట్టాలి. సార్ అక్కడ గొడవ జరుగుతుంది చూడండి. చూస్తున్నాం. కళ్ళు మీకే కాదు మాకు కూడా ఉన్నాయి. అక్కడ జరిగేది గొడవ కాదు, గుడి కట్టడానికి చందా. చందా వెళ్ళవయ్యా, నీ పని చూసుకో. ఓకే ఓకే. మొన్నే కదేటి బాబు గుడి కడతాను చందా తీసుకున్నారు. ఇప్పుడు ఆ గుడి కాదు ఇంకో గుడి. ఎంటనే అన్ని ఇలా కట్టేది ఎలా బాబు? ఆగండి ఆగండి, కల్పిస్తాలే. ఏం గుడి కడుతున్నారు? నీకు చెప్పాలా? చెప్తే నేను ఇస్తాగా. వినాయకుడి గుడి. వినాయకుడి తల్లి ఎవరో చెప్పు. తెల్ల లక్ష్మీదేవ సీతాదేవా? లక్ష్మీదేవి పిల్లలు లేరా? పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు. అదే పెద్ద మూత ఉంటది, తోక ఇలా తిరుగుంటది. ఆంజనేయుడు తొండం ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి. ఆయన ఏదో నీ దోస్తులా చెప్పేవే. మా ఇష్టం వచ్చినోడు గుడి కడతాం. చందా ఇస్తావా ఇవ్వా? ₹10. ₹10 ఏమొస్తుంది? 10 రూపాయలు రా. 10 రూపాయలంటే మా ఏంటి సార్ ఇది? మొగుడు వచ్చాడు రా నాకు. ఏ మొగుడు సార్? రా చూపిస్తా. ఏంటి సార్ ఏం చేసేవారు కొడుతున్నారు? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మానడానికి ట్రై చేయండి. ఏంది మీరు మానలేరు నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే నాకు మెంటలని. తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. శివమణి గాడి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు? కొడతావా? పోలీసులు అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు ఈ శివమణి గాడు వస్తాడు. పో సరదా తీసుకొస్తాను ఒక్కొక్కడికి. మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు. మళ్ళీ కొత్తగా కట్టవసరం లేదు. పో వెళ్ళు. ఇందాక నుంచి చూస్తున్నాను వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు ఏంది బే? నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద పెద్ద గోండాలు రౌడీలు. మన జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కటింగ్ ప్యాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు జేబురుమాళ్ళు. వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్, అదే సార్ ఫుడ్ ప్రాబ్లం కదా సార్. నా హ్యాండ్ వీక్నెస్. పర్సనల్ క్యారెక్టర్ చాలా మంచిది సార్. పేరేంది? రజనీకాంత్. మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదావా లేదని మా అమ్మ నాన్న మొహం పెడుతుంటే నేనే పెట్టేసుకున్నాను సార్. భాష చూసావా? చూసా సార్, ముత్తు 3 సార్లు చూసా. ఏది పాట పాడు. తిలానా తిలానా నా కసి కళ్ళకూనా తిక్కి 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 తిల్లానా. చాలు. ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపించు. చూపిస్తారండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. పైరసీ లేదు కదా అక్కడ? మీకు మంచి ఇస్తారండి. వెరీ గుడ్. వీడికి నిజంగా మెంటలే. నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.